ఇక సభా ప్రాంగణం అంతా మారి మోగిపోతోంది. అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా అక్కడ చేరుకొని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారా అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నెల్లూరు తరపున చూసుకున్నట్లయితే ఇద్దరు మంత్రులకు కేబినెట్ లో అవకాశం దక్కింది. పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ మంత్రివర్గంలో చోటు దక్కింది. అదేవిధంగా రామనారాయణ రెడ్డి కూడా చాలా సీనియర్ అనే చెప్పాలి. ఆల్రెడీ ఆయనకి మంత్రిగా కూడా ఆల్రెడీ అనుభవం కూడా ఉందనే చెప్పాలి. ఇకపోతే సభ దగ్గర మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా మా అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాడా, ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాడు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాకు అందుతాయి అని ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కేంద్ర మంత్రులు కూడా సభా ప్రాంగణానికి చేరుకోవడం అయితే మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. ఆ లైవ్ ని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. తమ కుటుంబ సభ్యులంతా కూడాను, మన లోకేష్ బాబు గారు, బ్రాహ్మణి గారు అందరూ కూడాను అద్భుతంగా పరిశ్రమించారు. ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరీమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది. ఆ తల్లికి స్వాగతం. అదిగో మన బాలయ్య బాబు సోదరీమణితో ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా అన్నాడు. అలాంటి రీతిలోనే విశ్రమించకుండా 5 సంవత్సరాల పాటు అహరహం శ్రమించినటువంటి దానికి ఫలితంగా ఇవాళ అద్భుతమైనటువంటి నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చాప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మిగు అసుర సంచ ఒక్కనాడు నెగ్గలేదురా, గుటక పడని అగ్ని ఉండ సాగరాల నీదుకుంటూ తూరు పింట తేలుతుందిరా, నిశా విలాసమెంతసేపురా, నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అనేటువంటిది నిత్య ఘర్షణగా చెప్పినటువంటి ఒకానొక సూత్రాన్ని నమ్మినటువంటి నేతగా ఇవాళ సైన్యంతో, ఎవరా సైన్యం, జన సైన్యంతో కలిసి మహాభుద్రతమైనటువంటి రీతిలో ఒక అత్యద్భుతమైనటువంటి సునామీలా ఇది పాజిటివ్ సునామీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుశా భారతదేశంలో ఏ ఒక్క జ్యోతిష్కుడు, ఏ ఒక్క రాజకీయ విశ్లేషకుడు కూడా అంచనా వేయలేనంత స్థాయిలో అనుపమాన విజయం అందించిన వీర సైనికులు ఎదురుగా ఉన్నారు. సెల్యూట్ టు ఆల్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర